అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పూల మనసులు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. మంగ లక్ష్మిని పంపి రామ్కై ఎదురు చూడసాగింది. 7, 8, 9, 10 గంటలైనా అతని జాడలేదు. తాతను వెతకడానికి పంపింది. సాధారణంగా రామ్ వెళ్లే స్థలాలు వెతికి వచ్చాడు. కడకు గోపాలరాజు ఇంటికి కూడా పంపింది. అప్పుడే వెళ్ళిపోయాడని కబురు వచ్చింది. తాత మంగ గొంతు పూడుకుపోయింది. చెప్పకుండా ఎటు వెళతారు? అర్జెంటు పని ఉండి ఎటన్నా వెళ్ళారేమో. అలా వెళితే మేము ఎదురు చూస్తామని త్వరగా వస్తారు. మరి ఎటు వెళ్ళినట్టు? తాత భయంగా అరిచింది మంగ. ఏమిటి మంగమ్మ, అంతలా వణికిపోతున్నావేం? తాత వచ్చి మంగ వీపు నిమిరాడు. గోపాలరాజు అన్నయ్యనైతే ఏం చేయించలేదు కదా? అలా జరిగి ఉండదమ్మా. పని మీద అతడే వెళ్ళి ఉంటాడు. ఏమో, నాకు అనుమానము ఆయన మీదే ఉంది. ఈ కొండయ్య చూడు, టింగురంగా అంటూ ఉత్తరోజుల్లో వస్తాడు. ఈరోజు రాలేదు. ఈరోజు వేరే వాళ్ళు చదువుకోవడానికి రాలేదు కదా. ఆయన ఆరోగ్యం బాగుండలేదని కొన్ని రోజులు రావద్దన్నారు. రాత్రి తరిగిపోతోంది. వారి మాటలు తరగటం లేదు. రామ్ వచ్చే జాడలు కనిపించడం లేదు. తెల్లవారింది. లక్ష్మి పనిలోకి వచ్చి విషయం విని విచారంగా నిలబడిపోయింది. వెంటనే ఆమె ముఖం ప్రసన్నమైంది. బాబుగారు తోటలోనే ఉన్నారు. నేను వస్తుంటే ఏటి ఒడ్డున ఉన్న సరుపు బండ మీద తెల్లని బట్టలు కనిపించాయి. ఆయన ఎప్పుడూ అక్కడే కూర్చుంటారు. అయితే ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. రాత్రంతా మేము లైట్ వేసుకుని కూర్చుంటే రాకబోదురా. ఆ గోపాలరాజే అన్నయ్యను ఏమో చేసి గుట్టుగా తెచ్చి ఇక్కడ వేసి వెళ్ళిపోయాడేమో. మంగ తోటలోనికి పరుగులు పెట్టింది. ఆమె వెనకాలే అందరూ వెళ్లారు. తల క్రింద చేయి వేసుకుని ముడుచుకుని నిద్రపోతున్నాడు రామ్. అతని శరీరం చలికి బిగుసుకుపోయినట్టు కనిపించింది. అన్నయ్య, రామన్న అతన్ని కుదుపుతూ పిలిచింది మంగ. అతను లేచి అదిరిపడి చుట్టూ కలయి చూచాడు. ముగ్గురి కళ్ళల్లోని జ్ఞానేంద్రియములు పనిచేయసాగాయి. ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వచ్చారు బాబు? తాత ఆదుర్దాగా ప్రశ్నించాడు. నేనా? ఎక్కడికి వెళ్ళలేదే. నిన్న 5 గంటలకు తిరిగి వచ్చి మామూలుగా ఇక్కడ కూర్చున్నాను. అసలు నా ఆలోచనలలో సమయం ఎంత అయింది గమనించలేదు. అలాగే నిద్ర పట్టింది అన్నాడు రామ్. మీరు తిరిగి వచ్చింది మేము చూడలేదు. మీరు రాలేదని ఎదురు చూచాం బాబు. మంగమ్మ కంటి మీద కునికే లేదు. అలాగా? అవునా మంగ? ఎందుకమ్మా ఈ నిర్భాగ్యుడంటే అంత ప్రేమ? మంగ తల నిమిరాడు. మంగ మాట్లాడక ఏడుస్తూ కూర్చుండిపోయింది. మొదట ఇంట్లోకి నడవండి బాబుగారు, లక్ష్మి పిలిచింది. లేచి ఇంట్లోకి వారి వెనకాలే వెళ్ళాడు. వేడివేడి నీటితో స్నానం చేశాక కాస్త తేలికగా ఫీల్ అయ్యాడు. లక్ష్మి పలహారం చేయటంలో నిమగ్నురాలైంది. మంగ, తాతని పిలువు. మంగ అతని ఆజ్ఞను వెంటనే అమలులో పెట్టింది. పిలిచారట బాబు. వెళ్ళి లక్ష్మి భర్తను పిలుచుకురా. రానని మొండికేస్తే స్టేషన్ మాస్టర్కు నా పేరు చెప్పు. తాత స్వయంగా అడగదలిచిన విషయం రామ్ తనంతట తానే చెప్పేసరికి మురిసిపోతూ వెళ్ళిపోయాడు. రామన్న, నిన్ను గోపాలరాజు గారు ఎందుకు రమ్మన్నారు? ఏదో పని ఉండి చెప్పడానికి ఇష్టం లేదు. వదిన బాగుందటనా? చాలా బాగుందట. ఇంకెలా అడగాలో తెలియలేదు. ఆమె వంటింటిలోకి వెళ్ళింది. ఏదో జరిగింది. అతను చెప్పటం లేదని ఆమెకు తెలిసిపోయింది. అతను చేతిలో ఉత్తరం లేనిది సాయంత్రం ఏటి ఒడ్డుకి వెళ్ళడు. భార్యకు విడాకుల పత్రం పంపి తను మొదటి సమావేశం గుర్తు చేసుకుంటూ ఆ స్థలంలోనే తీయని ఊహలతో రాత్రంతా గడిపి తెల్లవారుజామున నిద్రపోయాడని ఆమెకేం తెలుసు? ఉప్మా పళ్ళెంతో తిరిగి వచ్చింది. అతను కిటికీలోంచి నీలాకాశం కేసి చూస్తున్నాడు. చిన్న బల్లలాగి అతను ముందు పలహారం పెట్టింది. అతను తింటూ ఆమె కళ్ళలోకి దీక్షగా చూచాడు. ఏమో అడగాలని సంశయిస్తున్నావు? అన్నయ్య, నేను అడగగలదాన్ని, చెప్పగలదాన్ని కాదుగాని అందరికీ విద్య దాని విలువను గూర్చి చెప్పేవారు. మీరెందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? నిర్లక్ష్యంగా ఉంటున్నానని ఎవరన్నారమ్మా? BA పరీక్షకు కట్టడానికి టీచర్లకే అనుమతి ఉంది. అది 2 సంవత్సరాల తర్వాత. ఇంకా కొన్ని రోజుల్లో భూషణ్ ఫలితాలు తెలుస్తాయి. నిజంగానే నేనో మొద్దుని, నాకేం తెలియదు. ఎవరంటారమ్మా? ప్రేమమయ్యివి నీవు. ఆమె వీపు తట్టాడు. అతని విడాకుల విషయం గోపాలరాజుకు తప్ప ఎవరికీ తెలియదు. అయినా అందరూ తనను చూచి హేళన చేసినట్టు ఫక్కున నవ్వినట్టు బాధపడసాగాడు. బయటికి వెళ్ళడానికి సాహసించలేదు. అందరి పాలిట విజయదశమి, అతని పాలిట నరకమైంది. హాయిగా, సంతోషంగా, తోటి ప్రాణంగా తిరిగే మనిషి ఆలోచనల భారంతో కృంగి కృశించిపోతున్నాడు.
లక్ష్మి భర్త విజయదశమి సాయంత్రాన్ని వచ్చాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించసాగింది. లక్ష్మి కన్నీటితో భర్త వంక, రామ్ వంక చూచింది. ఆమె భర్తకి ఎన్నో చెప్పాలని ఉంది, కానీ అలా చెప్పలేకపోయాడు. తన హృదయవేదన వెల్లడించడానికి మాటలు లేవు. సినిమా అయితే రచయిత వ్రాసిన వాక్యాలు వల్లించవచ్చు. లక్ష్మి భర్త వెంట వెళ్ళడానికి సిద్ధమైంది. మంగచేత ఆమెకు చీర 10 రూపాయలు ఇప్పించాడు. అక్షర జ్ఞానం కలవాడివి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే తెలివితేటలున్నాయని తలుస్తాను. లక్ష్మి ఉత్తమరాలు. ఆమెను జీవితాంతము పోషించినా బాధలేదు. మన చుట్టూ ఉన్న జనం అది సహించలేరు, అందుకే పంపాల్సి వస్తుంది. అతను మరో మాట లేక నమస్కరించాడు. బాబు, నన్ను బంధువుల కడుపులో పెట్టుకుని కాపాడారు. ప్రతిగా నేనేమి ఇవ్వగలను? భగవంతుణ్ణి రేయింబవళ్ళు మీ జీవితం సుఖమయం చేయమని ప్రార్థిస్తున్నాను. పర్వాలేదు, మీరిద్దరూ హాయిగా ఉంటే అదే చాలు. అందరితో వెళుతున్నానని చెప్పి లక్ష్మి వెళ్ళిపోయింది. మంగ కన్నీటితో గేటు వరకు సాగనంపి వచ్చింది. అందరూ జమ్మి చెట్టు వద్దకు వెళుతున్నారు. రామ్తో చెప్పింది. వెళ్ళనియ్యి, నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా. లక్ష్మి వెళ్ళిపోయింది, నీకు తోడును వెతకాలి. పొండి. ఎక్కడ లేని సిగ్గు వచ్చింది మంగకు. బయటకు పారిపోయింది. మంగ ఆగు, ఒక్క మాట. మంగ ఆగిపోయింది. ఇటు తిరగనే లేదు. తిరిగితే ఎర్రబడిన బొగ్గులు అతను చూస్తాడేమోనని భయం వేసింది. చెప్పండి. అలా దగ్గరకు వస్తే చెప్తాను. మంగ అతని దగ్గరకు వచ్చింది. నా కోసం చిన్న అబద్ధం ఆడగలవా? ఏమిటది? ప్రతి విజయదశమికి గూడెం జనమంతా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇటే వస్తారు. ఎందుకో వారిని చూడాలని లేదు. నేను పట్నం వెళ్ళానని చెప్పరాదు. ప్రొద్దుటే తాత చేత మిఠాయి, పలకలు, బలపాలు తెప్పించాను. పిల్లలకు పంచిపెట్టు. అదేమిటి, మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగితే పట్నం అని చెప్పరాదు. నమ్మకపోతే అత్తవారింటికని చెప్పు. ఒక్క కొండైని మాత్రం నా గదిలోకి పంపించేయి. తాతకి ఈ విషయం చెప్పు. మంగ అతనినే పరీక్షగా చూడసాగింది. ఏమిటన్నయ్యా ఇది? ఏం లేదమ్మా, జీవితము ఒక పోరాటం. కొన్నిసార్లు ఓటమి, కొన్నిసార్లు గెలుపు. అంగీకరించాలి. ఆ విషయమే ఆలోచిస్తున్నాను. విధి. ఓ చాలు, ఎలాంటి దెబ్బ నాపై తీసిందో చెప్పలేను. నిన్ను నా జీవితంతో కలిపి నేలపాలు చేయలేను. త్వరగా ఏదో ఒకటి తేల్చివేస్తాను. అన్నయ్య, ఏమిటి పిచ్చిగా మాట్లాడుతున్నారు? భయంగా చూచింది మంగ. పిచ్చివారు అదృష్టవంతులమ్మ. తమ ఇష్టం వచ్చింది బయటకు వెల్లడించే సాహసం ఉంటుంది. మనం దురదృష్టవంతులము. స్వతంత్రంగా ఏదీ చేయలేము, చేయకూడదు. మన చుట్టూ ఉన్న సంఘము ఊరుకోదు. నాకేం అర్థం కావటం లేదు. మీరు పెద్ద విషయాలు చెబుతున్నారు. లేదమ్మా, జీవిత సత్యాలు. పోనివ్వు, వెళ్ళి నేను చెప్పిన పని పూర్తి చేయి. మంగ వెళ్ళిపోయింది. అతను లేచి తలుపులు చేరవేసుకున్నాడు. అల్మారా పైన ఉన్న సూట్ కేసు తీశాడు. దానిలో ఉన్న దుస్తుల వంక చూచాడు. ఒక్కొక్క చీరలో రాజశ్రీని ఊహించుకోసాగాడు. ఆమె అందాలు చిందిస్తూ నవ్వుతోంది. రాజీ, ఎందుకింత కఠినశిలగా మారిపోయావు? నేను ఎలా నిగ్రహించుకునేది? ఈ పాటికి మంగళసూత్రం అన్నీ తీసి కుమారివై ఉంటావు. నిజంగా నేను దురదృష్టవంతుడను. ఆమె బట్టలన్నీ దులిపి పెట్టెలో సర్దాడు. పెళ్లిలో గోపాలరాజు కరుణా దృష్టికై ప్రాకులాడే ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు కనిపించాయి. వాటిని చూచుకున్నాడు. మాంగళ్యం ముడివేసే ఫోటోను దీక్షగా చూచాడు. ఆమె కళ్ళు వాలి ఉన్నాయి. అతి సామాన్యంగా ప్రతి పెళ్లికూతురులానే ఉంది. ఇప్పుడు గర్వంగా కొంచెం తలెత్తి కట్టించుకుంటుందా? బయట గోల అతని ఆలోచనలకు అంతరాయం కలిగించింది. మేము సాయంత్రం లక్ష్మమ్మ అడిగితే ఉన్నాడని చెప్పిందే. పెద్దవారల్లుడు ఏ క్షణమైనా పోవచ్చు, దానిదేముంది? మంగ గొంతు వినిపిస్తోంది. నేను బస్టాండ్ దగ్గరే ఉన్నాను. నాకు కనిపించక ఎలా వెడతాడు? అది నాకేం తెలుసు. నువ్వు ఇంకెన్ని దిక్కులు చూస్తున్నావో. మంగ తప్పుకోబోయింది. మంగమ్మ, నేను ఎన్ని దిక్కులు చూచినా బాబుగారు పిలవంది, పలకరించనిది వెళ్ళరు, తెలిసిందా? అవును మంగ, అలిమేలు బలపరిచింది. అతని ఆదరణను, అభిమానాన్ని అపార్థం చేసుకుని అతనికి, లక్ష్మికి లేనిపోని నిందలు అంటగట్టారు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోయారు. పనిలేని ఆడమేళం అందేమో. మేమంటామా మంగమ్మ? ఋషిలాంటి బాబుగారు, ఒక ముసలతను అన్నాడు. మంగ అతని ఆదేశానుసారంగా అందరికీ మిఠాయిలు, పిల్లలకు పలకా బలపము ఇచ్చి పంపింది. అందరూ నిరాశగా వెళ్ళిపోవడం చూచి నిట్టూర్చాడు రామ్. మంగ, బాబుగారు నాకు చెప్పంది ఎటూ వెళ్ళరు. కొండయ్య గొంతు. ఇంట్లోకి పద, చెప్తాను. ఇరువురు ఇంట్లోకి వచ్చినాక మంగ తలుపులు వేసింది. విజయదశమి వెళ్ళిపోయింది.
రామ్ జీవితాన్ని ఒక్క నెట్టి నెట్టి అడ్డంగా పడగొట్టిపోయింది. అతను లేస్తాడో కూలబడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది. రాజీ, రాజశ్రీ బయట నుండి కేకలు వేస్తూ వచ్చింది మీనా. కమలమ్మ ఎదురు వచ్చింది. మీనా, రామ్మ, పూర్తిగా రావటం మానేసావేమిటి? పండుగ, బొమ్మల కొలువు, పేరంటము, తీరిక లేదండి. దీన్ని రమ్మని మరీ చెప్పాను. ఊరిలో ఉంటే వచ్చేదే. ప్రొఫెసర్ గారు ఊరికి వాళ్ళ నాన్నగారితో వెళ్ళింది. అక్కడ దసరా వేడుకలు బాగా జరుగుతాయట. అనుకున్నానులేండి. ముఖ్యమైన పని ఉంటే తప్పితే అది నా దగ్గరకు రావడానికి వెనకాడదు. నేను కాలేజీకి వెళితే లెటర్ బాక్స్లో దాని పేరు ఉత్తరం ఉందండి. 5-6 రోజులైంది. నేను తీయటము దేనికని ఊరుకున్నాను. కానీ అబ్బాయిలు ఆకతాయి వారండి. తీస్తారని భయంచే ఈరోజు తెచ్చాను. బుక్కులో నుండి కవర్ తీసి అందించింది. అడ్రస్ ఇంగ్లీష్లో ఉంది. ఎక్కడి నుండి వచ్చిందమ్మా? రామ్ అని ఉందండి. అతను మీనా, అతనితో తెగదెంపులు జరిగిపోయాయి. ఈ ఉత్తరం విషయం దానితో అనకు, బాధపడుతుంది. తీసి చదవబోయింది. ప్రసాద్ రావటం కనిపించింది. త్వరగా వెళ్ళి బీరువాలో పట్టుచీరలో పెట్టి వచ్చింది. మర్చిపోయాను పిన్నిగారు. సుమతికి కడుపులో నొప్పి వస్తే హిమాయత్ నగర్లో నర్సింగ్ హోంలో చేర్చారు. రాగానే రాజీకి చెప్పండి. మంచిదమ్మా, ఉండరాదు? కాఫీ తీసుకుని వెళుదువు. లేదండి, మళ్ళీ వస్తానుగా. ఏం రావద్దు. బాగుపడే లక్షణాలు లేవా మీనా? మా అమ్మాయి బుద్ధులు నేర్చుకుంటే నాశనమవుతావు వెటకారంగా అన్నాడు ప్రసాద్. గట్టిగా అరిచింది కమలమ్మ. ఏమిట్రా నువ్వన్నది? నిన్నేమనలేదు. ఆ అమ్మాయికి చెబుతున్నాను. విశాల భావాలు గల మనతో మైత్రి అంత మంచిది కాదని చెబుతున్నాను. విదేశాలలో వారి వలె ప్రవర్తించే మనమెక్కడా, సామాన్యులు వాళ్ళెక్కడా, మనకు దూరంగా ఉండమంటున్నాను. మీనా మెల్లిగా జారుకుంది. ఏంరా, నీకు మతిపోయిందా? మమ్మల్ని హేళన చేస్తావు? కమలమ్మ అరిచింది. నా బిడ్డ నాకు దూరం కాకూడదు. అందుకే నా ప్రయత్నము. అతని మాటలు ఖండిస్తూ పెద్దగా మాట్లాడినది. జవాబు చెప్పాలనుకునేలోగానే బయట కారు ఆగిన శబ్దమైంది. ఆ కారు చప్పుడు చిరపరిచితమే. ప్రసాద్ గదిలోకి తప్పుకున్నాడు. 2 నిమిషాల తర్వాత గోపాలరాజు, శ్రీనాథ్, రాజశ్రీలు వచ్చారు. అందరూ అలసిపోయినట్టు కుర్చీలలో కూర్చున్నారు. ప్రసాద్ లేడు. గోపాలరాజు చుట్టూ కలే చూచాడు. ఉండాలి. మీరు బాగానే ట్రిప్ వేశారు. నిన్ననే వస్తారనుకున్నాను. ఎక్కడా? శ్రీనాథ్ రానియందే. అతని అమ్మవాళ్ళు కూడా చాలా బలవంతం చేశారు. వద్దంటే అరటిగెలలు పెట్టించారు. పని మనిషిని పంపి తెప్పించు, కారులో ఉన్నాయి. మంచిది. రాజా, నీ స్నేహితురాలిని ఆసుపత్రిలో చేర్చారట. మీనా వచ్చి చెప్పింది. ఏమిటట? అసలు బావుందట? ఆత్రంగా అడిగింది. పూర్తిగా చెప్పలేదు. ప్రసాద్ రాగానే వెళ్ళిపోయింది. నాలుక కొరుక్కుంది. ఎందుకు? అన్నయ్యతో మాట్లాడుతుంది కదమ్మా. మరేమో. అక్కడ ఎలా గడిచిందే? ఆ మాట నన్ను అడగండి, చెప్తాను. మౌనంగానే పని వెళ్ళదీసింది మీ అమ్మాయి. నోరు విప్పితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు చేసింది. ఆమె మాట మరలా ఇక్కడే వింటున్నాను. శ్రీనాథ్ చిన్నగా నవ్వుతూ నేరారోపణ చేశాడు. అవునుటే, దాని తత్వమే చిన్నప్పటి నుంచి అంతా. దానికి ఇష్టమైతే మనము నోరు మోయించినా వినదు. ఇష్టం లేకుంటే అసలు మాట్లాడదు. ఇష్టమని కాదు గాని కొత్త మనుషులని సిగ్గుపడవచ్చు కదమ్మా రాజా? కమలమ్మ అడిగింది. అదేం లేదమ్మా, నేను సుమతి దగ్గరికి వెళ్ళి వస్తానే. లేచింది రాజశ్రీ. అప్పుడే తొందరే? గోపాలరాజు మందలింపుగా అడిగాడు. నేను అదే దారిన వెళతాను. విడిచి వెళతాను, రండి. వద్దు, నాకిప్పుడు వెళ్ళాలని లేదు. విశ్రాంతి తీసుకుంటాను, త్వరగా చెప్పింది. అమ్మో, ఇతని కారులో సుమతి దగ్గరికి వెళ్ళి ఎలా ముఖం చూపేది అనుకుంది. అతను అలా అడగటం కూడా నచ్చలేదు. తను అప్పుడే అతనిదైపోయిందా? తన పిచ్చిగాని అతను అలా అనలేదు అనుకుంది. పని మనిషి కాఫీలు తెచ్చింది. కాఫీ త్రాగి శ్రీనాథ్ వెళ్ళిపోయాడు. వీడు ప్రసాద్ కనిపించడేం? అతడేమనుకుంటాడు? ఎప్పుడూ ఇంట్లో ఉండడని అనుకోడు. వాడికి తలబిరుసుతనం ఎక్కువైంది. పోనివ్వండి, అక్కడి విశేషాలు చెప్పండి. శ్రీనాథ్ ఆస్తి వివరాలు అతను చెబుతుంటే ఆమె సంబరంగా వింటోంది. ఇంతలో రాజశ్రీ సాదా దుస్తులు ధరించి వచ్చింది. అమ్మా, నేను అలా సుమతి దగ్గరకు వెళ్ళి వస్తానే. మంచిది. అదేమిటి, విశ్రాంతి తీసుకుంటానన్నావు? అవునమ్మా, అబ్బాయి కారులో వెళ్ళేదానివిగా. అన్నయ్యని ఇలా రమ్మను, తీసుకెళతాడు. ఒకరి తర్వాత ఒకరు అలా అడగటము ఆమెకు నచ్చలేదు. కారు
కారు అది లేనిది ఇన్ని రోజులు వెళ్ళలేదా? ఇప్పుడు అలాగే వెళ్ళి వస్తాను విసురుగా బయటకు వెళ్ళిపోయింది. అదేమిటండి, అక్కడేమైనా అడిగారా? లేదు, తలలో పెట్టుకున్నారు. శ్రీనాథ్ తల్లి అయితే మరీను. దీనికి గడేకో బుద్ధి పుడుతుంది. ఇద్దరు కాబోయే అల్లుడిని కోడల్ని గురించి మాట్లాడుతూ గడిపారు. వారి ఆనందమే ఆనందము. రాజశ్రీ రిక్షా లక్ష్మి క్లినిక్ ముందు ఆగింది. రిక్షావాడికి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళింది. స్నేహితురాలికి ముఖం చూపాలంటే సిగ్గుగా ఉంది. దొంగతనము చేసినట్టు ఫీల్ అయింది. నర్సు ఎదురు వస్తే సుమతి ఉన్న గది తెలుసుకుంది. మేడ పక్కగా చిన్న సందులోకి ఆ గది తలుపుంది. జనం అక్కడ ఎక్కువ తిరగరు. అతి నెమ్మదిగా వెళ్ళింది. అక్కడే ఆమెతో పాటు వెళ్ళిన గాలి తరంగం తెరను కొంచెం ఎత్తి మరలా వేసిపోయింది. ఆనంద్ సుమతి మంచంలో కూర్చుని బత్తాయి తొన్నలు తినిపిస్తున్నాడు. మీకు చెబితే అర్థం కాదు. రోజుకు 5 రూపాయలు గది అద్దా, 5 రూపాయలు పై ఖర్చు. ఎవరు చెప్పిన బుద్ధి ఈ ఖర్చులు చేయమని? తెచ్చిపెట్టుకున్న కోపం మాటల్లో ధ్వనింపజేస్తూ. సుమా, ఖర్చు ఖర్చు అంటూ గోల పెట్టవద్దు. కావాలంటే 2 ట్యూషన్లు చెప్తాను. మొన్న ఎంతలో గండం తప్పింది. ఆవిడ చెప్పనే చెప్పిందాయే నీకు విశ్రాంతి కావాలని. ఆమెకేం అలాగే చెబుతుంది. మనలాంటి వారికి అనుకూలమైన ఆసుపత్రులు కావండి. అది తెలుసు నాకు. తొందరలో నీ బాధ చూడలేక తెచ్చాను. మంచి అమ్మాయిలా ఇంకో 2 రోజులుండు. ఇప్పుడు విచారాలు చింతలు పెట్టుకోవద్దంటారు. ఎవరు? పెంకిగా అడిగింది. పెద్దలు. నువ్వు పడిన బాధ ముందు డబ్బు ఏపాటి చేస్తుంది? సుమా, జీవితానికి వివాహం ఓ అందమైన మలుపైతే సంతానం మరో మధురమైన మలుపు. అంటే పిల్లలకు చెప్పినట్టే నాకు పాఠాలు చెప్తారు. నువ్వు బుద్ధిమంతురాలువైన విద్యార్థినివి కదూ. మరి నేను వెళ్ళిరానా? ట్యూషన్ పిల్లలు ఎదురుచూస్తారు. మరి నీకు హోంవర్క్ ఏమిటో తెలుసా? ఆ తొన్నలు తిని హాయిగా నిద్రపోవాలి. పిల్లలకు ఇలాంటి హోంవర్క్ ఇస్తే ఎంతో సంతోషిస్తారు. ఇద్దరి నవ్వుల తదుపరి మౌనం ఆవరించిందా గదిలో. అతను బయటకొచ్చి తన్ను చూస్తే వెంటనే తెర తొలగించి ఆమె వెళ్ళింది. ఆనంద్ భార్య నుండి దూరం జరిగాడు. సారీ అన్నది రాజశ్రీ. అతను పర్వాలేదన్నట్టు తలాడించి వెళ్ళిపోయాడు. ఎప్పటిలా నమస్కరించి క్షేమం అడగలేదు. తండ్రిని అవుతానని గర్వమా? రాజశ్రీ, ఊరి నుండి ఎప్పుడొచ్చావు? సుమతి పలకరింపుతో ఆమె వైపు తిరిగింది. గంట ముందే వచ్చాను. ఊరికెళ్ళానని ఎవరు చెప్పారు? మీనా వచ్చి వెళ్ళింది. మీ ఇంటిలో తెలిసిందట. రాజశ్రీకి పచ్చి వెలక్కై గొంతులో పడినట్టు ఉంది. సుమతి తనకి స్నేహితురాలు మాత్రమే. ఆమెకంత భయపడటం దేనికి? తను ఎవరికీ భయపడదే. ఎందుకు ఈ బీద స్నేహితురాలు ముందు అంతలా తడబడుతుంది? రాజశ్రీ, అలా చూస్తున్నావేమిటి? ఏం లేదు. నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నది. ఇప్పుడు బాగానే ఉంది. మొన్న అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. ఏం చేయను? ఇక్కడికి వస్తే 4 రోజులు ఉండాలన్నారు. మీనాతో చెప్పాను కూడా. ఊరంతా టామ్ వెయ్యొద్దే అని. నీదాకా తెచ్చిందా? నేను ఊరి మనుషుల్లో జతయ్యానా? అలా అని కాదు. ఊరు ఆస్తి ఆశ్రితులను చూచి రాగానే ఈ కబురెందుకని. నాలాంటి బీదా సాదా రోజుకు ఎందరో చేస్తారు. జబ్బు పడతారు. ఏమిటే, నీకేం వచ్చింది? ఎన్నడైనా నన్ను పూర్తి పేరుతో పిలిచావా? నిన్ను బీదదానివని ఎవరన్నారే? ఒకరనాలా? ఏమాత్రం బుద్ధి ఉన్నా తెలుసుకోవచ్చు. పేరు అంటావా? అమాయకంగా అహంకారంగా తిరిగే రాజీ వేరు. అంతస్తులు చూసే రాజశ్రీ వేరు. ఇప్పుడు రాజశ్రీని గౌరవించాలి. సుమా, ఎందుకే అరుపులు? బీదరికం సాకుతో సాటివాడనే నెపంతో పవిత్రమైన బంధం వివాహ బంధాన్నే లెక్క చేయని దానవు నన్ను నా స్నేహాన్ని గౌరవిస్తావా? నన్ను అలా పిలవద్దని నీ చేత చెప్పించుకునే బదులు నేనే మానేస్తే? సుమతి మాట పూర్తి కాకపోవడమే రాజశ్రీ ముందు కురికి ఆమె నోరు మూసింది. ఏమిటే వాగుతున్నావు? కోపంగా చూచింది. సుమతి ఆమె చేతిని విదిల్చివేసింది. సున్నితమైన మనసు గల రాజీ కోపగిస్తే విలువ ఇచ్చి బ్రతిమాలినాను. ఇప్పుడు నీ కోపతాపాలకెవరూ భయపడరు. సుమతి, సుమా, నేను పొరబడ్డానే. ఎవరూ నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. పొగరుమోతుగా గర్విష్టిగా ప్రచారం చేశారు. దానికి నా పొరపాటు కూడా ఉంది. నా పొగరుమోతుతనంలో దాక్కున్న ప్రేమను గుర్తించిన దానవు నువ్వు. ఇప్పుడు నాకు దారి చూపుతావని తలచాను. కానీ భయపడ్డాను. వస్తాను. నీ రాజీ చచ్చిపోయింది. అంతస్తులకు హోదాకై ప్రాకులాడే రాజశ్రీ ఉంది. తెలిసిందా? రాజశ్రీని అందరూ ఇష్టమొచ్చినట్లు తిట్టిన నాడు ఏడవ్వే.
మనసారా ఏడవ్వే. రాజీ రాజీ అని ఏడువు. కన్నీరు కారుస్తూ గిరుక్కున వెనుకకు తిరిగింది. రాజీ. సుమతి ఆర్ద్రమైన పిలుపు వినిపించింది. భుజాల మీదుగా తిరిగి చూచింది. రాజీ, నేను లేవలేను, రావా? సుమతి దగ్గరకు పరుగున పోయి ఆమె హృదయంలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సుమతి 2 చేతులతో ఆమె వీపు నిమురుతూ ఉండిపోయింది. 10 నిమిషాల తర్వాత సుమతి ఏం మాట్లాడింది. ఊరుకో రాజీ, నేను నిజంగా కఠినంగా మాట్లాడాను. ఊరుకోవే. ఊరుకోమంటే అధికారంగా మందలించింది. మళ్ళీ అలా మాట్లాడనని చెప్పు, వెక్కుతూ అడిగింది. వద్దు, మాట్లాడనే. నమ్మకం లేదా? ఆనంద్ మీద ఒట్టు. వద్దు, నిన్ను నమ్ముతాను. సుమా, ఇన్ని మాటలు ఎలా అనగలిగావే? మధ్యాహ్నం మీనా వచ్చి నువ్వు కాబోయే భర్త ఇంటికి వెళ్ళావని, మీ ఇద్దరికీ తెగదెంపులైందని చెబితే, అంతవరకు అక్కడక్కడ నిన్ను పెద్ద కారులో చూచినప్పుడు నా హృదయంలో రాజుకుంటున్న నిప్పు భగ్గుమంది. తెగదెంపులైందని మీనాకెలా తెలుసట? మీ అమ్మగారు చెప్పారేమో. అబద్ధం, పచ్చి అబద్ధం. ఎవరిదంటావు? మీనాదా? మీ అమ్మ మాట అబద్ధం. వారి మాటలు అటు పోనివ్వు. నిన్ను ఎన్నోసార్లు ప్రొఫెసర్ గారితో చూశానో, దాన్ని ఏమని అర్థం చేసుకోమంటావు? అపార్థం చేసుకోక నేను చెప్పేది విను, తర్వాత ఎన్నైనా అను. సుమతి ఆమోదంగా తలూపింది. రాజశ్రీ లేచి సరిగ్గా కూర్చోగానే ఆమె కన్నీరు తన పంటి చెంగుతో ఒత్తింది. నేను నిజంగా మూర్ఖురాలని సుమా. వారి అంతస్తును నా అంతస్తుతో పోల్చుకుని బాధపడ్డాను. చదువుతూ ఎక్కడైనా నాకు తగిన వరుణ్ణి వెతుక్కోవాలని తలచాను. కానీ మాంగళ్యం ఒక త్రాడు అయి ఎటూ మొగ్గనిచ్చేది కాదు. రెండోది, ఆయన పందానికి నన్ను అవమానపరిచినా పోయినేడు నన్ను చూచిన విధానము మర్చిపోలేను. ఆయనలోని మంచితనము నాలోని మానవత్వంను మేల్కొల్పసాగింది. అప్పుడే అతను అధికారంగా అమ్మని చూడాలని ఆశించారు. అదేమిటో కొన్నిసార్లు అతని అధికారానికి అవాక్కైపోయేదాన్ని. అంత లొంగిపోయిన దానవు పరాయి వ్యక్తిని ఎలా ప్రేమించావే? ప్రేమించానని ఎవరన్నారే? మరి నీ తిరుగుళ్ళకు అర్థమేమిటో? అందరిలా నువ్వు తొందరపడతావేమే? అమ్మ దగ్గరకు వెళ్ళగానే అమ్మ అవతారం చూచి అదిరిపోయాను. శవాకారంలా తయారైంది. అమ్మను మనిషిని చేయడంలో పడి చదువును అతన్ని మర్చిపోయాను. అది నా భ్రమ అని తేలింది. ఎక్కడ జంటలను చూచినా, ఎక్కడ పూలగుత్తులు తోటలు చూచినా అతనే గుర్తుకొచ్చేవాడు. గాఢంగా నిట్టూర్చింది రాజీ. మనిషి ఆశాజీవి. వస్తువులను ప్రేమించినంతగా దేనిని ప్రేమించలేడేమో. నేను అంతే. ఒకవేళ ప్రపంచంలోని వింత వస్తువులకు ప్రలోభపడని వారు సన్యాసులే. ఎందుకు, సంసారులు కూడా ఉన్నాం. సుమతి అడ్డు వచ్చింది. లేరని నేను అనడం లేదు. సంసారం చేస్తూ వింత వస్తువులను, ధనాన్ని చూచి ప్రలోభపడని వారు మానవోత్తములు. నేను పుట్టినప్పటికే ఇంట్లో ధనవంతులమనే జ్వరముంది. దాన్నే ఆదర్శంగా తీసుకుని పెరిగాను. నీలాంటి స్నేహితురాండ్ర సావాసంతో కొంత గర్వం వదిలింది. అతనితో నా జీవితాన్ని గడపటం ఊహించుకోలేకపోయేదాన్ని. అలా అని తెగదంపులు చేసుకునేందుకు అంగీకరించేదానను కాను. నా మనసేమిటో నాకే తెలియకుండా పోయింది. లంగరు లేని నావలా తయారైంది. మీ సంసారం చూడగానే నాలో అసూయ లాంటిది బయలుదేరేది. నాకేం తక్కువ ఉంది అని ప్రశ్నించుకునేదానను. వెంటనే అతని వద్దకు వెళ్ళిపోదామనిపించేది. మీ ఇల్లు వదిలి వీధిలోకి రాగానే ఎత్తైన మేడలు, రకరకాల దుస్తులు, పలు రకాల కార్లు నన్ను ప్రలోభ పెట్టేవి. సుమతిది ఒక జీవితమేనా అనుకునేదాన్ని. ఏ భావాలు స్థిరంగా నిలిచేవి కావు. నాకు మనశ్శాంతి కరువైంది. ఎన్నోసార్లు త్వరగా మారిపోయే నీ ముఖ కవలికలను బట్టి తెలుసుకున్నాను. అదే సమయంలో ఆస్తి, అంతస్తు, హోదాకు ప్రొఫెసర్ శ్రీనాథ్ పరిచయమయ్యాడు. మా వాళ్ళు చిన్నప్పటి నుండి కోరిన గుణాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి. ఫారెన్ రిటర్న్ కూడా. అతనికి అసలు విషయం చెప్పక ఏదో చెప్పారు. అతను అంగీకరించారు. మా వారు మా మధ్య స్నేహం ధృవపరచడం కోసం అతని వెంట సినిమాలకు, షికార్లకు పంపారు. అంత దగ్గరగా మసలినా మా మధ్య దూరం తరగలేదు, పెరుగసాగింది. అతన్ని చూస్తున్నా, అతని మాటలు వింటున్నా గురువును చూచినప్పటి భావమే కలిగింది. ఆ గౌరవభావం నుండి ఇంకో మెట్టు పైకి పోలేకపోయాను. పురుషులంతా ప్రతి స్త్రీని పులకరింపజేసే శక్తి కలవారు కారు రాజీ. నేను అదే అనుభవంతో తెలుసుకున్నాను. అతన్ని అసహించుకున్నానని తలిచాను. కానీ దాని చాటున ఆరాధించాను. అతని తలుపులు కోపం తెప్పించినా చెప్పురాజీ, సంకోచం దేనికి? అతని తలుపులు తీయని కోరికలు రేపాయి.
ఒడలంతా పులకరించేది. అతనితో గడిపిన ఒక్కొక్క క్షణము మధురంగా అనిపించేది. మళ్ళా 10 మందిలోకి రాగానే పరువు, ప్రతిష్టలు, హోదా గుర్తుకు వచ్చి అతని జ్ఞాపకాలను గుప్తపరిచేవి. ఈ విషయంలో పెద్దవారిది పొరపాటు, నిన్ను మంచిదారి పట్టించాల్సింది. వారిది పూర్తిగా పొరపాటని అనలేను. వారు పోయిన సంవత్సరం యమ బాధపడినారు. అందుకే నన్ను సంతోషపెట్టాలని ప్రయత్నించారు. అతనితో నా జీవితం ముడిపడలేదు. నాలో అనగారి ఉన్న కోరికలు రేపగల పురుషుడు కాడని తేలిపోయింది. అదెలా తెలుసుకోగలిగావు? అతను తన ఊరికి రమ్మని ఆహ్వానించాడు. వెళ్ళాము. అతనికే పెద్ద తోటలున్నాయి. అంత సుందరమైనవి కావు. పండుగ రేపనగా అతని తల్లి వనభోజనం లాంటిది సిద్ధం చేసింది. అందరము వెళ్ళాము. నౌకర్లకు భోజనాలు పెట్టారు. తరువాత మా భోజనాలు అయ్యాయి. అప్పటికి రాత్రి 10 దాటింది. నేను వెళ్ళి దూరంగా ఉన్న సిమెంట్ బెంచిపై కూర్చున్నాను. అక్కడ చుట్టుపక్కల జనానికి అన్నం పెట్టిస్తూ శ్రీనాథ్ గారి తల్లి, మా నాన్న లోకాభిరామాయణంలో పడ్డారు. చక్కగా వెన్నెల వచ్చింది. చెట్ల నీడలను చూస్తూ కూర్చున్నాను. వెనుకగా నా భుజాలపై శాలువా పడింది. తిరిగి చూచాను. శ్రీనాథ్ గారు నిల్చున్నారు. ఒంటరిగా ఉన్నాను. వెన్నెల రాత్రి, పురుషుడు ఉద్రిక్తుడు. ఆ మాట గుర్తుకు రాగానే వణుకు పుట్టింది. మీరు చిత్రమైన వారు. వణుకుతూ కూడా శాలువా తెచ్చుకోలేదు. అప్పుడంత చలి అనిపించలేదు. ఇప్పుడు చలి ఎక్కువైంది. మా తోట ఎలా ఉంది? చాలా బాగుంది. అంత ముక్తసరిగా జవాబులిస్తే కష్టం సుమా. ఎవరికి? నాకే. భార్య ఎప్పుడు కబుర్లతో కడుపు నింపుతుందని సామెత ఉందిగా. భార్య అని సంబోధించినప్పుడు నాలో ఎలాంటి చలనము, పులకింపు కలగలేదు. వెళ్ళాలని లేచాను. నా చీర కాళ్ళల్లో పడి ముందుకు తూలిపడబోయాను. అతను త్వరగా వచ్చి పట్టుకున్నాడు. అలా 2-3 సార్లు రామ్ గారు కూడా పట్టుకున్నారు. అంత విముఖత్వంలోనూ విచారించాల్సిందేమీ లేదు. అంత విముఖత్వంలోనూ అతనితో సుఖించాలనే సుముఖత్వము ఏర్పడేది. శరీరంలోని అంగములన్నీ పులకించేవి. ఇప్పుడు శ్రీనాథ్ గారి స్పర్శ చల్లగాను చలనరహితంగాను అనిపించింది. నాలో ఎలాంటి ఉత్తేజము, ఉద్రేకము కలగలేదు. జడ పదార్థంలా ఉండిపోయాను. ఇరువరము పెద్దవారున్న చోటికి వచ్చాము. కారులో ఇల్లు చేరాం. నిద్రకు దూరమైన నేను ఒక ప్రఖ్యాతి రచయిత్రి కథను గుర్తుకు తెచ్చుకున్నా. అది శాంతమూర్తి అయిన భర్త భార్యలోని ఉద్రేకాన్ని గ్రహించడు. సరసం తెలియని సహృదయుడు. అతనితో సుఖించలేక ఆమె చనిపోవాలని కోరుకుంటుంది. శ్రీనాథ్తో నా బ్రతుకు అంతే అవుతుందని ఊహించాను. ఊహ రాగానే శరీరం వణికిపోయింది. అతనిని అలంకారప్రాయుడైన భర్తగా పరిగ్రహించవచ్చు. ఎంతో ఆలోచించాక నా పిచ్చితనానికి నవ్వు వచ్చింది. నాకు అన్ని విధాలా అనుకూలురైన భర్త ఉండగా ఈ వెర్రితనమేమిటి? ఆలోచన రాగానే మనసు శాంతపడింది. నిద్రపోగలిగాను. వస్తూనే అతని దగ్గరకు వెళ్ళిపోవాలని తలచాను. ఇరువరము కలిసి వచ్చి శ్రీనాథ్ను క్షమాపణ కోరాలని అనుకున్నాను. చెప్పవే, నేను తీసుకున్న నిర్ణయము తప్పంటావా? సుమతి లేచి స్నేహితురాల్ని కౌగిలించుకుంది. ఎలా అంటానే, అంత పిచ్చిదాన్నా? నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందని. నిజంగా మా వారు ఈ విషయం వింటే ఎంతో సంతోషిస్తారు. ముడిపడిన బంధం త్రంపటం తేలిక కాదు. రెంచిన అది మరొకరితో చక్కగా ముడిపడటం. మీ వారికి నాపై కోపం వచ్చింది కదూ? కోపం దేనికి? నీ అనుమానం. ఊరుకోవే, నేను అన్ని విషయాలు దాచకుండా చెప్పాను. మీ ఆయన విషయాలు దాచిపెడుతున్నావు కదూ? సుమతి నుండి దూరం జరిగింది. అలా దూరం వెళ్ళకే మహాతల్లి. నేను పరిగెత్తి రాలేను. విడాకులు ఇస్తావని తెలిసి విముఖత వహించారు. అంతకంటే మరేం లేదు. రాజశ్రీ ఆలోచిస్తూ వచ్చి ఆమె పడకపై కూర్చుంది. నిజంగా వివాహబంధం అతి పవిత్రమైంది. ఎన్నో మార్లు మాంగల్యం తీసివేయాలని తలచాను. ఆ పని చేయలేకపోయేదాన్ని. నర్సు వచ్చి డాక్టరమ్మ వస్తున్నట్టు చెప్పింది. రాజశ్రీ దూరంగా స్టూలు లాక్కుని కూర్చుంది. నర్సు దుప్పటి సరిచేసి అక్కడ పోగుపెట్టిన బత్తాయి తొక్కలు తీసి పారవేసింది. ఇంతలో డాక్టర్ వచ్చింది. ఏమ్మా సుమతి, ఇంటికి వెళ్ళాలని మీ ఆయనతో పేచీ పెడుతున్నావట? నవ్వుతూ ప్రశ్నించింది. తను నవ్వింది సుమతి. ఆమె పరీక్షలన్నీ ముగించింది. సరే, రేపు వెళ్ళు. కానీ విశ్రాంతి తీసుకో. పెద్ద పెద్ద పనులు చేయకూడదు. మందులు రాసిస్తాను, తీసుకో. మీ ఆయన వస్తే గదికి రమ్మని చెప్పు. ఆమె వెళ్ళిపోయింది. ప్రకృతే చిత్రంగా మారేలా ఉంది. నా తర్వాత 4 పుట్టారు అమ్మకు. లీలగా జ్ఞాపకం ఉంది. ఒక్కనాడు మందు వేసుకోలేదు. ప్రసవించే వరకు పని చేస్తూనే ఉండేది. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆఖరువాడు పుట్టినప్పుడు కాబోలు అరగంటకు ప్రసవిస్తాననగా మర్చిపోయానంటూ మందు పొడి కొట్టుకుంది. తమ్మునికి, చెల్లెలకి అన్నాలు పెట్టింది.
వారు తిన్నది విటామినస్ ఫుడ్. మనకేం దొరుకుతున్నాయి? బియ్యం పాలిష్ చేసి పంపుతారు, పాలు డైల్యూట్ చేసి పంపుతారు. బ్రతకడానికి తింటున్నాము. నిజమే రాజీ, అమ్మలాగే చక్కగా పనులు చేస్తూ తిరగాలనుకున్నాను, నిట్టూర్చింది. వారు పండక్కి బట్టలు కొంటానని డబ్బు పోగు చేశారు. నాన్నగారికి బళ్ళారి ట్రాన్స్ఫర్ అయింది. అంత దూరం కాన్పుకు పంపనని ఆ డబ్బు ఉపయోగపడుతుందని రాశారు. మధ్యలోనే ఖర్చు అయింది. పోనీలేవే, రేపు లక్షలు విలువ చేసే పాపాయి వస్తే అప్పుడు చూడాలి అమ్మగారి ముఖం. ప్రతిసారి అలాగే అనుకుంటాము. నాన్నగారికి 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ దొరికింది కాబట్టి సరిపోయింది. ఈ మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక సమస్యలు పీక్కు తింటూ పిప్పి చేస్తున్నాయి. సమస్యలు అందరికీ ఉంటాయన్నమాట. ఆనంద్ తిరిగి వచ్చాడు. అతని చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. రాజశ్రీ అక్కడే ఉండటం చూచి ముఖం చిట్లించాడు. రాజీ రేపు ఊరెళ్ళిపోతుందండి. అదే వాళ్ళ ఆయన వద్దకు. విడాకులని అమ్మా నాన్న అంటున్నారట. ఓ, చాలా సంతోషం. అతను అదృష్టవంతుడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.